డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేసే ఆయన అసలు పట్టించుకోలేదని, ఇక దళితులపైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేసే హోంమంత్రి ఎక్కడకు పరిగెత్తారని మీకు డబ్బున్న వారే కనిపిస్తారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్న వారినే తప్పితే పేదలు సామాన్య దళితులను పట్టించుకోరా అని నిలదీశారు. ఎంతకంటే దిగజారిన దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ పేర్ని నాని ఏపీలో కూటమి ప్రభుత్వం బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. పేర్ని నాని గతంలో తమ ప్రభుత్వ హయాంలో అమలుపై విషప్రచారం చేశారని, ఎల్లో మీడియా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్ద పెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పుతారంటుండగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూపాయలు 1,03,000 కోట్ల అప్పు నేరుగా తెచ్చుకున్నారు. రూపాయలు 44,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా తెచ్చారు. 1,47,000 కోట్లకు పైన అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేశారో చెప్పడం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తమ కుమారులా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు. చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా 1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు. రూపాయలు 9,000 కోట్లు అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీని మీద ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడడం లేదు? 6 మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టడం దుర్మార్గం. అప్పు చేసిన వారి రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వం అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? ఇంతకంటే బరితెగింపు ఉంటుందా? జగన్ కంటే ఎక్కువ సంక్షేమ అందిస్తామని, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్లు ఇచ్చారు. ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు అమరావతి ఒక్కటేనా? ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసులో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు కారు పైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో తిరుగుతున్నారు. సొంత డబ్బు, సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? ఈ విమానాలు, హెలికాప్టర్లకు ఎవరికి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా అని పేర్ని నాని ధ్వజమెత్తారు.